కార్పొరేట్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొన్న ఢిల్లీలో ఒక 100 స్కూళ్ళకి పైగా ఒక ఈమెయిల్స్ వెళ్ళాయండి. ఈమెయిల్స్ ప్రతి స్కూల్కి ఒక ఈమెయిల్ వెళ్ళింది. దాంట్లో టెక్స్ట్ ఇంచుమించు ఒకటే: మీ స్కూల్లో బాంబు పెట్టాం, పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, పారిపోండి. దాంతో బాంబు స్క్వాడ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యాయి. స్కూల్ సెలవు ఇచ్చారు, చెక్ చేశారు. కాకపోతే ఏం దొరకలేదు, ఏ బాంబు దొరకలేదు. ఇది జస్ట్ ఒక 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 ప్రాంక్ లాంటిది చేశారు. ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అని ఐటీ విభాగం వాళ్ళు, మన సైబర్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళతో చెక్ చేస్తే తేలింది ఏంటంటే రష్యా నుంచి ఐపీ అడ్రస్ దొరికాయండి. ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయ్యాయంటే రష్యా నుంచి వచ్చాయంట. ఐపీ అడ్రస్ అక్కడ రష్యన్ ఐపీ అడ్రస్ దొరికింది. తర్వాత వాళ్ళు ఇంకా కనుక్కున్నది ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ చేసింది కాదు, ఒక సంస్థ ఏదో చేసింది అన్న అనుమానం కూడా ఉంది. ఒక సంస్థ అంటే ఐఎస్ఐఎస్, పాకిస్తాన్ తాలూకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అలాంటి సంస్థ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సో ప్రస్తుతానికి అయితే డీటెయిల్స్ ఇంకా లేదు. ఓన్లీ ఐపీ అడ్రస్ రష్యా నుంచి వచ్చిందని చెప్పి తెలిసిందే. అంతకు మించి తర్వాత ఇంకో వాళ్ళ అనుమానాలు ఏంటంటే ఇది ఒక సంస్థ, ఇండివిజువల్ కాదు అని అనుకుంటున్నారు. సో దీనివల్ల యాక్చువల్గా వాళ్ళకి ఒరిగేది ఏంటండి అంటే, జనరల్గా ఈ ఎలక్షన్ మూమెంటు ఆ టైంలో స్కూల్ పిల్లల్ని వాళ్ళని భయపెట్టడం పేరెంట్స్ని. అందులో ఢిల్లీలో ఎందుకు జరిగింది అన్న దాని గురించి కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ కదా, వాడు కింద వాడి తల్లికి వాళ్ళు ఎవరైనా చేయించారా అని కూడా డౌట్స్ వస్తాయి. సరే, ప్రస్తుతానికి అంతా గెస్ వర్కే. మరి ఎవరు చేశారు అన్నది ఇంకా బయటికి రాలేదు, రావడం కూడా కష్టమే, ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. ఎందుకంటే ఈ ఐపీలు కూడా దాన్ని మీరు మ్యానిపులేట్ చేయొచ్చండి. నేను ఇక్కడ కూర్చుని అమెరికన్ ఐపీ అడ్రస్ తోటి ఇమ్మంటే ఇస్తాడు సైట్స్ ఉన్నాయి. అమెరికన్ ఐపీ అడ్రస్ నాకు కావాలని తెచ్చుకోవచ్చు, దానికి కమర్షియల్గా కొనుక్కోవచ్చు, లేదంటే ఫ్రీగా కూడా కొంతమంది ఆఫర్ ఇస్తారు. ఒక రోజుకో 2 రోజులకో మీరు కావాలంటే అమెరికన్ ఐపీ అడ్రస్ మీదుగా లాంచ్ చేసుకోవచ్చు. నా తాలూకు వాటెవర్ ఈమెయిల్ కానీ, నా వెబ్సైట్ కానీ హోస్టింగ్ చేయడానికి అక్కడి నుంచి చేయొచ్చు. టెక్నాలజీ చాలా మారిపోయింది. ఇక్కడ కూర్చొని ఎక్కడ ఏదైనా మనం ఒక దగ్గర కూర్చొని ఇంకో దగ్గర ఉన్నట్టుగా పిక్చర్ని తయారు చేయొచ్చు. కానీ అది కూడా దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఉంటారు ఐటీ, మన సైబర్ పోలీసు వాళ్ళకి తెలుసు అవన్నీ. అక్కడి అంటే జాగ్రత్తగా చేసి ఈ డెసిషన్కి వచ్చారు. ఈ ఐపీ అడ్రస్ రష్యా నుంచి వచ్చిందని. అదండి ఈ స్కూల్లో బాంబు పరిస్థితులకు స్టోరీ. అక్కడితో ఆగింది. ఏం జరుగుతుందో చూడాలి. జై శ్రీరామ్.